హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడైతే మేము మృగవాణి పార్క్కి అయితే వెళ్తున్నాము. ఇది చిలుకూరి ఫారెస్ట్ అని కూడా అంటారు. ఇక్కడ వెళ్తూ ఉంటే ఫారెస్ట్ పార్క్ కూడా ఉంటుంది గచ్చిబౌలి నియర్ బై. నార్సింగి దాటిన తర్వాత ఉంటుంది. పక్కకి సైకిల్ ట్రాక్, రైట్ సైడ్ సైకిల్ ట్రాక్, లెఫ్ట్ సైడ్ ఫారెస్ట్ పార్క్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి మనము మృగవాణి పార్క్ వచ్చేసాము. ఇక్కడ మీరు 2 విజిట్ చేయొచ్చు, అట్లా అని చెప్తున్నాను. ఇది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి ఫారెస్ట్ పార్క్ అండ్ మృగవాణి పార్క్. ఇదైతే మృగవాణి పార్క్. ఇక్కడ పెద్ద అడల్ట్స్కి అయితే 40 రూపీస్, చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంది. పార్కింగ్ అయితే బయట చేసుకోవచ్చు, ఫ్రీ అండి. ఎంతసేపు అయినా ఉండొచ్చు. మనము లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనము డే మొత్తం స్పెండ్ చేయడానికి వీలుంటుంది. మనము లగేజ్ తీసుకెళ్ళచ్చు. పిక్నిక్ లాగా మనము ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ చిన్న బాల్ కానీ షటిల్స్, చిన్న చిన్న ప్లేయింగ్ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళచ్చు. అలాగే పిక్నిక్ అన్నాం కాబట్టి మనము ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చొని సరదాగా స్పెండ్ చేయొచ్చు. వాటర్ అండ్ ఫుడ్ మనం తీసుకొచ్చుకుంటే చాలా బాగుంటుంది. అక్కడ అవైలబుల్గా ఉన్నాయి, కానీ మనము ఎక్కువ యూజ్ చేస్తాం కదా మనం ఇంటి నుండి తీసుకెళ్ళేటివి వాటరు. కాబట్టి ఇంటి నుండి వాటర్ ఎక్కువ తీసుకెళ్ళండి. హ్యాండ్ వాష్ కిట్లా అయితే అక్కడ దొరుకుతున్నాయి, ట్యాప్ వాటర్స్. ఇదంతా మృగవాణి ఫారెస్ట్ పార్క్. ఇలా మనకి నచ్చిన చోట ఎక్కడైనా కూర్చొని తినొచ్చు. మనం ఇటు రైట్ సైడ్ అయితే వచ్చి కూర్చుంటున్నాము. ఇక్కడ పెద్ద పెద్ద ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. బర్డ్స్ లాంటివి అయితే ఏం లేవు. మనకు తింటుంటే అలా డిస్టర్బెన్స్గా ఉంటుందని అనుకోవడానికి ఏమీ ఉండదు. ఇక్కడ మేమైతే బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ విత్ కూల్ డ్రింక్ అయితే తీసుకెళ్ళాము. లంచ్ టైంకి అయితే వెళ్తే చాలా బాగుంటుంది. అందరు కూడా లంచ్ టైంకనే వచ్చేస్తున్నారు. ఇక్కడైతే మేము పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ మనం కూర్చోవడానికి టేబుల్స్ ఉంటాయి. కావాలంటే మనము కింద కూర్చోవడానికి ఒక పర్దా లాంటివి అయితే తీసుకెళ్ళచ్చు. ఇక్కడ పక్కకైతే ఒక రూమ్ లాంటిది ఉంది. అక్కడ ఒక డెకరేటివ్ బోర్డ్ అయితే ఉంది, అది మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ మర్రి చెట్టు చూడండి, ఇప్పుడిప్పుడే ఊడలు వస్తున్నాయి. ఇక్కడ కూర్చొని కూడా తినొచ్చు. మనకి ఇట్లా కూర్చోడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. మనం ఇష్టమున్న చోట అయితే కూర్చోవచ్చు. అందరు వచ్చి తిని సరదాగా పార్క్ మొత్తం అయితే తిరిగి చూసి వెళ్తున్నారు. ఇక్కడ ఏమేమి అయితే ఉన్నాయో మేము అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనము రాగానే తెచ్చుకున్న ఫుడ్ తినేసి సరదాగా చూడడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, మేమైతే సరదాగా ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ తింటున్నాము. ఎవరికి నచ్చిన చోట వాళ్ళు కూర్చొని తింటున్నాము. మేము వచ్చే టైంకి అయితే ఇంకెవరు రాలేదు. మేము 12:30 ఆ టైంలో వెళ్ళాము కాబట్టి తక్కువ ఉంది రష్. ఇది హాలిడేస్ ట్రిప్ కాబట్టి అందరూ విలేజ్లకి అట్లా వెళ్ళారు సంక్రాంతి హాలిడేస్ అని. సో ఎక్కువ రష్ అయితే లేదు ఇక్కడ. చూడండి, ఇదంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ పార్క్ని. ఇక్కడ టామరైన్ ట్రీస్, బనియన్ ట్రీస్, మర్రి ఊడల చెట్టు, చింతకాయ చెట్టు ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. టేక్ చెట్లు అండ్ శాండిల్వుడ్ చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి.
ఇక్కడ చూడండి, తిన్న తర్వాత అయితే మేము ఇలా సరదాగా ఊడలు పట్టుకొని ఆడుకోవడానికి అయితే ట్రై చేసాము. మా బాబుకి అయితే ఫస్ట్ టైం పట్టుకుని ఆడుతుండడం ఆయనకి సరదాగా అనిపించింది. మా చిన్న అబ్బాయి కూడా ట్రై చేస్తున్నాడు. పిల్లలకైతే సరదాగా ఉంటుంది. అండ్ పాప్కార్న్ కూడా అలా సరదాగా తెచ్చుకొని తినడానికి అయితే బాగుంటుంది. ఇక్కడ చూడండి, డిఫరెంట్ ట్రీస్, ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్టును అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈ చెట్టుని ఏమేమో అంటారో చెప్పండి. ఇక్కడైతే మేము లోపల ఒక నేచర్ ఆర్ట్ అయితే ఉంది, అది చూసి కొన్ని పిక్స్ తీసుకొని అయితే వచ్చాము. ఇక్కడ రకరకాల చెట్లు, ఆయుర్వేద చెట్లు అండ్ బిగ్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్యాంబూ చెట్టు, బ్యాంబూ చెట్లు అయితే చాలా ఇండ్లకి కర్రల్లాగా యూజ్ చేస్తుంటారు ఇల్లు కట్టుకునేటప్పుడు. ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఎండిపోవడానికి అయితే రెడీగా ఉన్నాయి, ఆకులంతా రాలిపోయాయి. ఇక్కడ కొన్ని అయితే పిక్స్ తీసుకున్నాము ఈ రాళ్ళ మీద. ఇక్కడ చూడండి, ఒక షెల్టర్ అవుతుంది. ఇక్కడ కొందరు పిక్స్, వీడియోస్ అయితే చేస్తున్నారు. ఈ బిగ్ ర్యాక్ మీద మా పిల్లలు అయితే చాలా సరదాగా పైకి ఎక్కడం దిగడం అయితే చేస్తున్నారు. మీరు కూడా ఇలా కొత్తగా పిల్లలకి తెలియని ప్లేసెస్ చూపించినప్పుడు వాళ్ళు ఎక్సైట్మెంట్ చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి పార్కులు అయితే మస్ట్ విజిట్ చేయండి. ఇక్కడైతే ఈ పార్క్ చుట్టూ చూడడానికైతే మనకి ట్రావెల్ బస్ ఒకటి ఉంది అండ్ ఒక జీప్ అయితే ఉంది. ఈ రెండిట్లలో మనము మనీ పే చేసి మొత్తం పార్క్ చుట్టుపక్కల చూడవచ్చు. ఇక్కడ పిల్లలు సరదాగా డ్యాన్స్ చేస్తున్నారు. మా చిన్నబాబు అయితే తోబ డ్యాన్స్కి అయితే స్టెప్స్ వేస్తున్నాడు. ఇట్లా హాలిడేస్ టైంలో పిల్లల్ని బయటకు తీసుకురావడం వల్ల వాళ్ళు సెల్లుకి, మొబైల్స్కి, టీవీస్కి అడిక్ట్ కాకుండా ఉంటుంది. వాళ్ళకి నేచర్ పరిచయం చేసినట్టు ఉంటుంది. మనం కూడా పిల్లలతో స్పెండ్ చేసే టైం దొరుకుతుంది. ఇక్కడైతే ఈ రాక్స్ మధ్యలో ఒక యానిమల్ అయితే ఉంది. అవేంటనేది చూద్దాము. చుట్టూ ఒక వల అయితే పెట్టారు, నెట్, అవి బయటికి రాకుండా. స్నేక్స్ కూడా ఇక్కడైతే మనకేం కనిపించలేదు. ఇందులో అయితే డీర్స్ ఉన్నాయి, సాంబార్ డీర్స్ అంటారు చూడండి. పిల్లలు ఆకులు అవి తినిపిస్తుంటే సరదాగా తింటున్నాయి. వాటి కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మీకు ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయి ఆ కొమ్ములు. అవి మధ్యాహ్నం అయ్యేసరికి తినేసి పడుకున్నాయి. కొన్ని ఇలా ఆకులన్నీ తినిపిస్తుంటే మంచిగా మేస్తున్నాయి. ఆవులు, దూడలు తిన్నట్టుగా మంచిగా అడికొచ్చి కూర్చొని తింటున్నాయి. పిల్లలకి సరదాగా అనిపిస్తున్నాయి ఇక్కడ వీటితో సరదాగా స్పెండ్ చేస్తుంటే.
సాంబార్ డేస్ పక్కకే ఫారెస్ట్ వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇది దారి మనకి లెఫ్ట్ సైడ్లో. స్టెప్స్ కూడా చూడండి ఎంత మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కగలిగేటట్టుగా చిన్నగా ఇచ్చారు. చిన్న పిల్లలు చిన్న చిన్న బుడి అడుగులు వేస్తూ కూడా ఎక్కొచ్చండి. అంత ఫ్లెక్సిబిలిటీగా ఉన్నాయి మెట్లు. ఇదంతా మనకి వ్యూ పాయింట్ నుండి హై ఫారెస్ట్ అయితే మనము చూస్తున్నాము. చూడండి ఎంత పెద్ద విస్తీర్ణంలో ఈ ఫారెస్ట్ అయితే ఉందో. అయితే ఈ ఫారెస్ట్ అండ్ పార్కు రెండు ఒకే దాంట్లో, కాకపోతే మనకి పార్కు లాగా కొంచెము వాళ్ళు తయారు చేసి మనకి ఇచ్చారు. విత్ ఇన్ లిమిట్లోనే మనము తిరిగి పార్క్లో ఎంజాయ్ చేయగలుగుతాము. ఫారెస్ట్లోకి అయితే వెళ్ళలేము. చుట్టూ కంచె ఉంటుంది. ఇవన్నీ స్టెప్స్ ఇట్లా ఇచ్చారు. ఇది ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి కూడా ఉంది, కాకపోతే అక్కడ డోరు క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ టైగర్స్, పికాక్స్ అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే మనము మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock టైంలోనే ఈ ఫారెస్ట్ పార్క్ అయితే ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ 5 తర్వాత అయితే ఓపెన్ ఉండదు, అలో ఉండదు. ఇక్కడ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇదంతా ఫారెస్ట్. ఇది కొన్ని వందల ఎకరాలలో ఈ ఫారెస్ట్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా చెట్లు కొంచెం ఆకులు రాలే సీజన్ ఇది. మనకు పచ్చగా అయితే ఏం కనిపించట్లేదు చెట్లంతా. ఈ ఫారెస్ట్ని అనుకునే కొంచెము సిటీ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక మంకీ అండ్ మంకీస్, ఎలిఫెంట్ పిక్చర్ అయితే పెట్టారు. ఇక్కడ నుండి పిక్స్ తీసుకోవడానికి పిల్లలకి ఇచ్చారు. ఇదైతే టేక్ వుడ్ ట్రీ అండి. మృగవాణి చిలుకూరి అని మనకి బోర్డు అయితే మెన్షన్ చేశారు. రెస్పెక్టెడ్ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ అయితే చేశారు. ఇక్కడైతే మనం సరదాగా ఆడుకోవడానికి బాల్, ఇట్లా షటిల్స్ అయితే తెచ్చుకొని ఆడుకోవచ్చు. మేమైతే ఇక్కడ షటిల్స్ తీసుకొని ఆడుకుంటున్నాము. చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి, కానీ షటిల్స్ ఆడడము కొంచెము ప్రాబ్లమే. ఎందుకంటే కాకుపోయి ఆ చెట్ల మీద పడుతూ ఉంటుంది. కొంచెం ఎంటీ ఏరియాలో చూసుకొని ఆడుకోవడం బెస్ట్, లేదంటే బాల్ తెచ్చుకోవడం బెస్ట్. ఇంకా లైక్ చెస్, క్యారమ్ లాంటివి తెచ్చుకొని కూర్చొని ఆడుకోవడానికి అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ సోలార్ ట్రాక్ కూడా ఉంటుంది సైకిల్ రైడ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.